నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం. చైర్మన్ గా బొండాడ నాగభూషణం. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా విలువలతో కూడిన విద్య అందిస్తున్న సియాఫ్ యూరో మాంటిస్సోరీ స్కూల్ నిర్వాహకులు అభినందనీయులు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. దేవాలయాలు మరింత అభివృద్ధి చెందేలా నూతన కమిటీలు బాధ్యత వహించాలి. డిప్యూటీ స్పీకర్ రఘురామ. హిందూ ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. భీమవరం బలసమూడి బస్తీ హిందూ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యులు పాక. రాష్ట్రంలోనే పేరుగాంచిన మహిమగల అమ్మవారు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారని, అటువంటి దేవాలయానికి ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమితులు కావడం దైవ సంకల్పమేనని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ గా బొండాడ నాగభూషణం, ధర్మకర్తలుగా రామాయణం శ్రీనివాసరావు, ఉదిసి మణికంఠ మీనాక్షి, అతికల ఆంజనేయ ప్రసాద్, గుడిసి జానకి నాగ శిరీష, కారంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి బాలసుబ్రహ్మణ్యం, మిత్తిపాటి గున్నేశ్వరరావు, మల్లువలస లక్ష్మీ నిర్మల, గొంతెన రమణ, ఎండా సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పాపాలు ఏడుకొండలు, మద్దిరాల మల్లికార్జున శర్మలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ నుంచి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని, నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పాలకవర్గ సభ్యులు చూసుకోవాలని, భక్తులకు అమ్మవారి దర్శనం సంపూర్ణంగా అయ్యేలా జాగ్రత్తలు పాటించాలి అన్నారు. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రాన్ని కూడా త్వరలోనే పూర్తి చేద్దామని, అమ్మవారికి పూర్తిగా స్వర్ణ వస్త్రాన్ని తయారు చేయడమే లక్ష్యమని అన్నారు. నూతన ధర్మకర్తలు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొడిగలపూడి గోవిందరావు, ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, కృష్ణబల్జ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఏపీఐఏసీ డైరెక్టర్ చనమల చంద్రశేఖర్, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, పొత్తూరి బాపిరాజు, పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవిందు, కారుమూరు సత్యనారాయణమూర్తి, మెరగాని నారాయణమ్మ, కోళ్ల అబ్బులు, జనసేన పట్టణ ప్రధాన కార్యదర్శి పత్తి హరివర్ధన్, బీజేపీ పట్టణ అధ్యక్షులు అడబాల శివ, వబిలిశెట్టి ప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు, నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం నాయకులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తగా నియమింపబడిన చదువుకోండి. నేను ఖచ్చితంగా నమ్మకంగా జాగ్రత్త వరకు నాకు తెలిసినంత వరకు నాకు విధింపబడిన సర్వబాధ్యతలు ఎలాంటి భయమో, ప్రీతి, ఆప్యాయత, దాక్షిణ్యం లేకుండా దై సంస్థ బాగోగుడి కొరకు పనిచేయవాడిని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. ధర్మదే చట్టం 30/82 సూత్రాలను అడ్డుకుంటూ చేయమన్నాడు. రోజును ఆమోదించమన్నాను. ఏ విషయం కానీ ధర్మకర్తగా నాకు ఏది చేయమన్న విషయంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎదురుకి
సామాన్య భక్తులు కూడా దర్శనం చేయించాలి బోతు వారు. ఫస్ట్ చేయవలసింది మీరు. సభ్యులు 13 మంది కూడా మాకు సభ్యత్వం ఇచ్చారు. మా ఊళ్ళో సంకలు కొట్టుకుంటాం కాదు. మీరు ప్రతినిత్యం అమ్మవారి దేవస్థానానికి రావాలి. ఉదయం 6 గంటలకి పూజారి కంటే ముందు మీరు ఉండాలి. మీరుండి అతి సామాన్యుడికి చక్కని దర్శనం కలిగించాలి. అమ్మవారు అంటే రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రపంచంలోనూ కూడా పేరుని కన్నా అమ్మ మన మావుళ్ళమ్మ. ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి అమ్మవారిని చూస్తానికి వస్తారు. వారందరికీ చక్కని దర్శన భాగ్యం కలిగించాలి. అమ్మవారు అంటే మామూలు దేవత కాదు, మహాశక్తి రూపిణి. ఎవరైతే ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరికలు తీర్చే మహాతల్లి శ్రీ 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 మావుళ్ళమ్మ వారు. మీరు ఎవరైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరికను ఖచ్చితంగా తీర్చుతుంది ఆ తల్లి. అటువంటి తల్లికి ఈరోజు మీకు అవకాశం కలిగింది 13 మందికి. ఈ 13 మంది కూడా అమ్మవారి ఆదాయం పెరగడానికి, భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. మన గ్రామస్తులందరినీ సుఖంగా జీవించే విధంగా ఏర్పాటు చేసే తల్లి మావుళ్ళమ్మ తల్లి. మావుళ్ళమ్మ తల్లి అంటే గ్రామం సుఖాన్ని కోరుకునే తల్లి, గ్రామ దేవత. ఈ గ్రామం బాగుండాలి, ఈ గ్రామంలో నివసించే వారందరూ కూడా సుఖంగా ఉండాలి, వారు చేసే పనుల్లో అభివృద్ధి సాధించాలి, వారు కోరుకున్న కోరికలు తీరాలనే కోరుకునే దేవత మన మావుళ్ళమ్మ. అటువంటి దేవత అనుగ్రహంతో మనం ఈ ఉత్సవాలు చేస్తూ ఉంటున్నాం. ఈ ఉత్సవాల నెలల్లో కూడా రష్ చాలా ఎక్కువగా ఉంటుంది. భక్తులకు చక్కని సౌకర్యం ఏర్పాటు చేసి మంచి దర్శన భాగ్యం కలిగించి ఈ ఉత్సవ కమిటీ వారు, ముఖ్యంగా పాలక మండలి సభ్యులు 13 మంది కూడా ఈ నెలలు మీరు ప్రమాణ స్వీకారం చేయగానే ఉత్సవాలు వచ్చేసి మీరు శ్రద్ధగా అమ్మవారి దర్శనం చేయించి ఈ దేవాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని చెప్పి కోరుతూ. మావుళ్ళమ్మ అంటే మన గ్రామ దేవత. ఆ మహాతల్లిని దర్శించుకోకుండా ఎవ్వరూ ఉండరు. అలాంటి మావుళ్ళమ్మ వారి ట్రస్ట్కి వేళ చైర్మన్గా బొండా నాగభూషణం గారు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ సభ్యులుగా చాలా చక్కగా అందరినీ ఎంపిక చేయడం జరిగింది. ఇది మావుళ్ళమ్మ గారి ఆశీస్సులతో కూటమి విజయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి శుభ సమయంలో మంచి కమిటీ రావటం, కూటమి నాయకత్వంలో ఒక మంచి పసుబోధి ఏర్పాటు చేయడం కూడా అమ్మవారి ఆశీస్సులే. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. రాబోయే అన్నీ కూడా మంచి రోజులే, పండగ రోజులు. ఇక్కడ ఉత్సవ కమిటీ ఉంది అమ్మవారికి. తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన, మేమందరం కూడా కోరేది పార్టీ గౌరవం కాపాడుతూ భక్తులకు అందరికీ కూడా మీరు అందుబాటులో ఉండి ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ మంచి కమిటీ ఈసారి మావుళ్ళమ్మవారి ఉత్సవాల్లో చాలా చక్కగా ఉన్నారని, ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ కమిటీ వారు అంతా ఉండాలని మరొకసారి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున మావుళ్ళమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 100 సంవత్సరాల నుండి అమ్మవారిని మనందరూ కూడా ఎంతో భక్తితో కోరుకుంటున్నాం. భీమవరంలో ఉన్నటువంటి నిలవేల్పు మావుళ్ళమ్మ వారు ఈ రోజున భీమవరం గ్రామానికే కాదు, జిల్లాకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవారు యొక్క గ్రామవాసులను అందరూ కూడా ఎంతోమంది భక్తులు వచ్చి ఇతర రాష్ట్రాలను కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. వారి కృప ప్రాప్తులు అవుతున్నారు. గౌరవ శాసనసభ్యులు కూడా భీమవరం అమ్మవారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేయడం జరిగింది. ఉత్సవ కమిటీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ దేవతని రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పేరు ప్రఖ్యాతులు కావడానికి కారణం కూరగాయల వర్తక సంఘం చెప్పి సందర్భం తెలియజేస్తాం. మీకు మహిమగల దేవత మావుళ్ళమ్మ గారు, శాసనసభ్యులు అంజబాబు గారు, అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాసవరం గారు, సీతారామకృష్ణ గారు ముగ్గురు కలిపి మరి మన భీమవరం నియోజకవర్గంలో ఇవన్నీ కూడా అన్ని దేవస్థానాల్లో మార్కెట్ యార్డులు అన్నీ కూడా నామినేట్ పోస్టులు అయితే ఇప్పుడు పూర్తయినాయి. మండలి చైర్మన్గా బొండా నాగభూషణం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మెంబర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వచ్చే ఉత్సవాల్లో భక్తులందరికీ కూడా ఈ నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులందరూ భక్తులందరికీ అసౌకర్యాలు కలగకుండా దర్శన భాగ్యం కల్పిస్తారని ఆశిస్తూ
పండగ ఈ రోజు నుంచే మొదలైనట్టుగా ఉంది. ఇక్కడ సందడితో, భక్తుల సందడితో, మంచి వ్యక్తికి ఈవేళ కూటమి ప్రభుత్వం చాలా ఆలోచించి ఈవేళ తెలుగుదేశం, టీడీపీ, జనసేన, బీజేపీ ఏదైతే అందరూ కలిపి మంచి పనిచేసే వారికి పట్టం కట్టి ఈవేళ నాగభూషణం గారికి ధర్మకర్తగా ఆయనకి వేళ ఇవ్వటం, చైర్మన్గా చాలా సంతోషం. వారి ఆధ్వర్యంలో ఈ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారు ఆశీస్సులు ప్రజలందరికీ అందేలాగా ఆయన కృషి చేయాలి. దేవస్థానం మావుళ్ళమ్మ దేవస్థానం గ్రామ దేవత కాదు, ఇది రాష్ట్రంలోనే ఒక విశిష్టమైనటువంటి దైవంగా కొలిచేటటువంటి కనకదుర్గమ్మ వారు కానివ్వండి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మన పెద్ద తిరుపతి ఎలాగో అదేవిధంగా అంతటి సమానమైన చిన్న తిరుపతితో సమానంగా కూడా మన అమ్మవారిని మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఎట్టి పరిస్థితుల్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం తలందే. ఎమ్మెల్యే గారు అదేవిధంగా మేడం గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, మరీ ముఖ్యంగా సెంట్రల్ మినిస్టర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా భీమవరంకి ఈసారి అవకాశం కల్పించండి. శ్రీనివాసవరం గారు కానీ, ఇటు అంజుబాబు గారు కానీ కార్యకర్తలు అకామిడేట్ చేయాలనే విషయంలో చాలా పట్టుబట్టారు. ఈ విషయం నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఎందుకంటే అంజుబాబు గారు నాకు 10 సార్లు ఫోన్ చేయడం, ఏమైంది నన్ను ఫాలోఅప్ చేయడం, అట్లాగే వరం గారు కూడా బీజేపీ వాళ్ళు ఇందులో ఖచ్చితంగా ఉండాలి. ఇలాగ కూటమిలో మనం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం అందరం కలిసి ముందుకెళ్ళాలనే నాయకులు మన వెనకాల ఉన్నప్పుడు మనం చాలా అదృష్టంగా భావించాలి. ప్రమాణ స్వీకారం చేసిన ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ రోజు నాకు అత్యంత గర్వకారణమైన రోజు, అదేవిధంగా బాధ్యతతో కూడిన రోజు. జిల్లాలోని అతిపెద్ద దేవాలయం భీమవరం గ్రామ దేవత మన అందరి కొంగు బంగారం. సుమారు 500 గ్రామాలకి ఈవిడి మహాతల్లి పూజ్యనీయురాలు. ఈ మావుళ్ళమ్మ వారి దేవస్థానం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేను ముందుగా ఈ గౌరవాన్ని నాకు చెప్పిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పితృ సమానులు ఎమ్మెల్యే అంజిబాబు గారికి, కూటమి నాయకులకు, అందరికీ, పెద్దలకి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అమ్మవారు ఒక దేవత మాత్రమే కాదు, బంగాళాఖాతం ఉంటున్న భీమవరం చుట్టుపక్కల సుమారు 500 గ్రామాలకు ఇలవేలుపు. ఈ గ్రామాలన్నిటికీ రక్ష. దేశ విదేశాలు, ప్రపంచం అంతటా అమ్మవారి భక్తులతో ఉన్నది. ఈ అమ్మవారి భక్తులకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఇక్కడ దర్శనం చేసుకుందామని. అమ్మవారి దేవాలయం అంటే భీమవరానికి ఒక బ్రాండ్. ఇప్పుడు రేపు సంక్రాంతి ఉంది, మావుళ్ళమ్మవారి దేవస్థానంలో దర్శనం చేసుకోకపోతే ఎవరికి ట్రిప్ పూర్తవదు. భీమవరం ట్రిప్ అనేది అంత విశిష్టమైన దేవాలయం. సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా విలువలతో కూడిన విద్య అందిస్తున్న సిఎఫ్ యూరో మాంటిసోరీ స్కూల్ నిర్వాహకులు అభినందనీయులని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజులు అన్నారు. గురువారం భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో సిఎఫ్ యూరో మాంటిసోరీ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, అల్లూరి సాయిదుర్గరాజు, కనుమూరి అబ్బాయిరాజు తదితరులు పాల్గొన్నారు.
పాపని ఎక్కడ జాయిన్ చేయాలి, ఇక్కడ జాయిన్ చేస్తామని వచ్చినప్పుడు పేరెంట్స్ ఇద్దరు అప్పుడు ఈ పాఠశాల మొదటి సంవత్సరం ఎంతవరకు చాలా ప్రసిద్ధి చెందినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఎందుకు మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి, వేరే విద్యా సంస్థలు చాలా ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు జాయిన్ చేయకూడదు అన్నప్పుడు నర్సరీయే కదా కొన్నాళ్ళు అలవాటు అవుతుంది, ఆ తర్వాత ఆలోచిద్దాం అనేటువంటి విషయాన్ని వారు చెప్పారు. ఆ విధంగా ఇక్కడ జాయిన్ చేసినటువంటి పాపని ఇక్కడి నుంచి మార్చకూడదు, ఇక్కడే కొనసాగించాలి 5వ తరగతి వరకు. ఇప్పుడు 5వ తరగతి వరకు 5th క్లాస్ వరకు ఉన్నది కాబట్టి ఆ తర్వాత 10th వరకు పెంచితే 10th వరకు కూడా ఇక్కడే చదివించాలి అని సాటిస్ఫై అయ్యి మేము ఇక్కడ కంటిన్యూ చేయడం. అంటే నాకు ఈ విద్యా సంస్థల నిర్వహణ మీద కూడా అనుమానం, అంటే కాంపిటీషన్ కాదు విద్యా సంస్థల నిర్వహణ. అనేక మంది పెట్టుబడిదారులు వాళ్ళ విద్యా సంస్థలు స్థాపించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జించవచ్చు అనేటువంటి ఆలోచనతో నడుచుకున్నటువంటి అటువంటి పరిస్థితుల్లో ఇద్దరు మహిళలు ముందుకు వచ్చి శ్రీలక్ష్మి గారు కానీ శృతిమి గారు కానీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా గతంలో విద్యా సంస్థలను నిర్వహించినటువంటి అనుభవం లేకుండా వారి విద్యా సంస్థలు ఈ కాంపిటీషన్ లో ఈ పోటీ ప్రపంచంలో మొదలు పెడతారంటే నాలో ఇక్కడ అనుమానం. అంటే అనుమానాన్ని పటాపంచం చేస్తూ ఈ విధంగా పెద్ద ఎత్తున విద్యా సంస్థని ప్రతి విద్యార్థి మీద కూడా ఇండివిజువల్ కేర్ తీసుకుంటూ విద్యా సంస్థను ముందుకు నడిపిస్తున్నట్టు ముఖ్యంగా వారిద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. నేను గతంలో కూడా ఒకసారి వార్షికోత్సవానికి రావడం జరిగింది, పేరెంట్గా వచ్చా. ఒకసారి ఫస్ట్ వార్షికోత్సవం వచ్చినప్పుడు అప్పుడు అబ్బాయిరాజు గారు ఉన్నారు, అబ్బాయిరాజు గారు స్కూల్ హిస్టరీ చెప్పారు. ఆ రోజు కూడా నేను వేదిక నుంచి మాట్లాడడం జరిగింది. అంటే చదువుతో పాటు వేళ పిల్లల మీద ఒత్తిడి పెంచడం అనేది విషయం సమంజసం. నర్సరీ నుండి 1st క్లాస్, 2nd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ఉన్నారు. వారి మీద ఈ వయసులో ఒత్తిడి పెంచుతుంటే రాబోయేటువంటి రోజుల్లో వారు మానసికంగా కూడా ఆందోళన పడేటువంటి పరిస్థితి. ఈ విషయంలో ఈ వయసులో చదువుతో పాటు ఆట పాట పిల్లలకి వినోదం అన్నీ ఉండడం అనేది చాలా అవసరం. ఈ వయసులోనే కాదు, అది హై స్కూల్ అయినా పిల్లల మీద విపరీతమైనటువంటి స్ట్రెస్ ఇచ్చినటువంటి సందర్భంలో వచ్చేటువంటి దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో మనం చాలా సందర్భాల్లో టీవీలో చూస్తున్నాం, వార్తల్లో, పేపర్లో చదువుతున్నాం. చదువు విషయంలో పిల్లలకు అవసరానికి మించి ఒత్తిడి ఇవ్వకూడదు అనేటువంటి విషయం ముఖ్యంగా ముందుగా తల్లిదండ్రులు జీర్ణించుకోవాలి. ఒకప్పటి విద్యా విధానం వేరు. ఈ రకంగా ఈ పాఠశాలలో చదువుతో పాటు ఏదైతే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయో అంతా కూడా పేరెంట్స్ గా ఒక విషయం గమనించాలి. పిల్లలు చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనం ఏమైనా చెప్తే వారిని ఇంకా అర్థం చేసుకునేటువంటి శక్తి, కెపాసిటీ వారికి లేదు. పేరెంట్స్ గా మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయాలు ఇప్పటి నుంచి మన పిల్లల్ని ఏదో చేయాలని మనం కళలకని చదువు తప్పించి వేరే యొక్క ఆలోచన లేకుండా మనం ప్రయత్నం చేయడం అనేది పిల్లల యొక్క భవిష్యత్తుకి మంచిది కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంలో మీ అందరూ కూడా గుర్తు చేస్తాం. పిల్లలకి డిసిప్లిన్ నేర్పండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ డిసిప్లిన్ నేర్పండి, క్రమశిక్షణ చక్కగా చదివించండి, ఆడించండి, పాడించండి. ఆ తర్వాత హై స్కూల్, ఆ తర్వాత కాలేజీలో ఇది పిల్లలకి చదువు రావాలనే ఆలోచన కన్నా మన మధ్య ఉన్నటువంటి పేరెంట్స్ మధ్య ఉన్నటువంటి కాంపిటీషన్. అది మా చుట్టాల అబ్బాయిలో అబ్బాయి అది చదివాడు, ఇది చదివాడు, అక్కడెక్కడో చదువుతున్నాడు, సంవత్సరానికి 5 లక్షలు కట్టి. ఈ 5 లక్షలు కట్టిన పేరెంట్ కూడా నేను 5 లక్షలు కట్టి చదివిస్తానని 10 మందికి చెప్పుకోవడం. వాళ్ళ క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషన్ డబ్బు ఉన్నటువంటి విద్యా సంస్థలను ఉందని అనుకోవడం మన భ్రమం. మనం ఏం చేస్తామంటే ఎక్కువ ఫీల్ ఎక్కడ ఉంటే అక్కడ పిల్లల్ని జాయిన్ చేయడం డబ్బు వేళ దేశానికి కూడా నేను పేరెంట్స్ చెప్తున్నాను. ఇక్కడ చిన్న పిల్లలకి అంతకన్నా నేను చెప్పలేదు. 90% మార్కులు వచ్చినాయి, 90% మార్కులు వచ్చినాయి, మంచిది. మార్కులు రావడం మంచిది. కానీ 90% మార్కులు, 90% మార్కులు, 98% మార్కులు తెచ్చుకుని మన పిల్లలు ఎవరైతే ఉన్నారో మన బిడ్డలు వాడు మన కోసం మాత్రమే బతుకుతానంటే కూడా అది పరిపక్వమైనటువంటి చదువు కాదు అంటారు. పూర్తిగా పరిపక్వత కలిగినటువంటి విద్యార్థి తన చదువుతో పాటు తన కుటుంబాన్ని చూసుకోవడంతో పాటు దేశం కోసం, తల్లి భారతి భర్తమాత కోసం అవసరమైనటువంటి సందర్భాల్లో ఈ దేశం కోసం మనం త్యాగం చేయాలి. త్యాగం చేయాలంటే ప్రాణాలు అర్పించమంటారు. ఎంతో కొంత త్యాగం చేయాలి. మనం చేయగలిగినంత త్యాగం. మాతృభూమి రుణం తీర్చుకోవాలి. ఇది సంస్కృతి అంటారు. ఈ సంస్కృతి దేశం పట్ల చిత్తశుద్ధి, అంకిత భావం విద్యార్థుల్లో, మన పిల్లల్లో పేరెంట్స్ గా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఆలోచించాలి.
దేవాలయాలు మరింత అభివృద్ధి చెందేలాగా నూతన కమిటీలు తగు బాధ్యత వహించాలని, భగవంతుని సేవలో నిమగ్నం కావాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో 400 సంవత్సరాల పురాతన దేవాలయాలైన చెన్నమల్లేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి వారి దేవాలయాలను గత సంవత్సరం పునర్నిర్మాణం చేపట్టి నేడు ఆ దేవాలయాలకు నూతన కమిటీల ప్రమాణ స్వీకారం ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల గ్రంథాలయ చైర్మన్, ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ దేవాలయాల కమిటీలలో అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని సూచించారు. చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా దండు రామకృష్ణ, పల్లాల రాజు, వేణుగోపాల స్వామి దేవస్థానం చైర్మన్ గా పడమటి త్రిమూర్తులను పాలకవర్గం నియమిస్తూ అన్ని సామాజిక వర్గాలను మెంబర్స్ గా నియమిస్తూ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందని అన్నారు. అనంతరం స్థానిక రాజులపేటలో కెనరా బ్యాంక్ సౌజన్యంతో పంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన మైక్రో వాటర్ ఫిల్టర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండవెట్టి సాంబశివరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు ఉంగరాల నాగేశ్వరరావు, ఇరింకి బుజ్జి, కట్టారాంబాబు, కారింకి నాగులు, కొచ్చు శివకృష్ణ, కోట వెంకటేశ్వరరావు, వాసుతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. సంవత్సరాల పురాతన చెన్నమల్లేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి దేవాలయాలు చెరుకువాడ గ్రామంలో మరి గత సంవత్సరం పునరుద్ధరించబడ్డాయి. ఈ రోజు ఆ ఆలయాలకు కమిటీని నియమించి వారి ప్రమాణ స్వీకార ఉత్సవాలు ఇప్పుడే జరిపాం. చెన్నమల్లేశ్వర స్వామికి రాజు గారి అధ్యక్షుడిగా, చైర్మన్ గా కమిటీ, అలాగే వేణుగోపాల స్వామి ఆలయానికి త్రిమూర్తులు గారి అధ్యక్షతన ఒక కమిటీ గ్రామంలో అన్ని సామాజిక వర్గాల వారిని, స్త్రీ పురుషుల్ని అందరినీ ఎంపిక చేసుకొని చేయటం జరిగింది. అద్భుతంగా ఈ పునర్నిర్మాణం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ నూతన కమిటీ నాయకత్వంలో మరింత ఈ దేవాలయం అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు భగవంతుని మరింత చేరువ చేయాలని చెప్పి కోరుకుంటూ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సభ్యులందరికీ, ధర్మకర్తలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మన ఆలయ చైర్మన్ రామకృష్ణరాజు గారు, పర్వత త్రిమూర్తులు గారు ఇద్దరు కూడా శుభాభినందనలు. వీరి యొక్క ఆలయంలో ఈ గుడి ప్రతిష్టకు, అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారం అందిస్తూ, గుడి వచ్చే భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ హైందవ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. మరి అలాగే మన నుండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు, మరి ఉండి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రాష్ట్రంలో కూటమిని ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో అదేవిధంగా మా ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు కూటమికి పూర్తి స్థాయిలో మరి 100% కూడా న్యాయం చేస్తున్నారు. మరి ఈ యొక్క ఆలయ ప్రమాణ స్వీకారంలో భాగంగా మరి వేణుగోపాల స్వామి ఆలయానికి జనసేన పార్టీ నుంచి పడమట త్రిమూర్తులు గారికి అవకాశం కల్పించినందుకు మరొకసారి మన శాసనసభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
హిందూ ధర్మ పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ చేస్తున్న కృషి అభినందనీయమని, హిందూ ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ అన్నారు. భీమవరం బలసుముడి బస్తీ, బీసీ కాలనీ, రామలక్ష్మణ నగర్, ప్రకాష్ నగర్, సగర్లపేటకు సంబంధించిన హిందూ సమ్మేళనం గురువారం సాయంత్రం బలసుమూడిలోని శ్రీ చింతలపాటి బాపిరాజు మెమోరియల్ హైస్కూల్ ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాకా సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ప్రధాన వక్తగా ఆంధ్రప్రదేశ్ ప్రాంత గోసేవ సహ సంయోజక్ ఓలెట్టి నారాయణ కుమార్, శ్రీ దత్తపీఠం శృంగవృక్షం 5వ పీఠాధిపతి, విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శి, ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ మార్గదర్శనం చేశారు. హిందూ సమ్మేళనం అధ్యక్షులు వడుపు గోపి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య, కార్యదర్శి కనుమూరి గంగా శ్రీహరి, విశ్వనాథ సుబ్బరాజు, కోశాధికారి కోల గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులు దాసరి దుర్గా రమేష్, సహకార్యదర్శి కలవల సతీష్, నడింపల్లి మనోజ్, మహిళా సభ్యులు వీరమల్లు శ్యామల, అడ్డాల లక్ష్మీకుమారి, కె సత్యదేవితో పాటు పలువురు సభ్యులు, అధిక సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొన్నారు. హిందూ సమాజమే దేశానికి శ్రీరామ రక్ష అనేటటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అంశంతో హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేసేటటువంటి స్వామీజీ చాలా విషయాలు మనతో ప్రస్తావించినటువంటి విషయం దేశంలో వండుకున్నటువంటి ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పు, దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, తమ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోకపోతే ఆ సమాజం అంతరించిపోయేటటువంటి ప్రమాదం మన ప్రపంచ చరిత్రలో చూస్తాం. మెసపటోనియా అనేటటువంటి ఒక దేశం తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోని కారణంగా ప్రపంచ చిత్రపటం నుంచి మాయమైపోయింది. గ్రీక్ దాదాపుగా మృగ్యమైపోయింది. ప్రపంచంలో అనేక దేశాలు తమ యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలని నిలబెట్టుకోని కారణంగా ఆ జాతులన్నీ కూడా పూర్తిగా అంతరించిపోయినటువంటి పరిస్థితి మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. భారతదేశంపై సుమారు 1100-1200 సంవత్సరాలు మహమ్మదీయుల యొక్క పరిపాలన సాగిన అందులో కొంతకాలం చాలా దాష్టికమైనటువంటి పరిపాలన చేసినప్పటికీ తదనంతరం డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఇంగ్లీష్ వారు ఈ దేశాన్ని పాలించిన అంత ప్రభావాన్ని కూడా తట్టుకుని ఇంకా ఈ రోజుకి కూడా సుమారు 85% వరకు హైందవ జాతి ఉంది. అంటే ఈ జాతిలో వండుకున్నటువంటి ఆలోచన విధానం ఎంత పటిష్టమైంది అనేటటువంటి విషయం మనందరికీ కూడా గమనించాల్సిన పరిస్థితి. దాదాపుగా 800 సంవత్సరాలు పాలించిన తర్వాత హిందూ అనేటటువంటి పదం కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇన్ని భిన్నమైనటువంటి విదేశీ దాడులను తట్టుకుని నిలదొక్కుని నిలబడేటటువంటి ఈ ప్రయత్నంలో మరొకసారి దేశంపై దండయాత్ర, సాంస్కృతిపరమైనటువంటి దండయాత్ర చేసేటటువంటి పరిస్థితి. దీనిని అడ్డుకునేందుకు ఆధునిక ఆలోచన విధానం కావాల్సినటువంటి పరిస్థితి. పూర్వలాగా బలవంతంగా చేసినటువంటి పరిస్థితులు భారతదేశంలో లేని కారణంగా మరొక రూపంలో ప్రలోభ పెట్టడం లేదా అనేక రకాలైనటువంటి ఆశలు చూపడం ద్వారా ఈ మతాన్ని దెబ్బతీసేటటువంటి పరిస్థితి ఉన్న కారణంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నేతృత్వంలో ఈ యొక్క ఆలోచన విధానాన్ని నాటి నుంచి 1925 నుంచి కూడా ఒక బలీయమైనటువంటి ఆలోచన విధానాన్ని సమాజంలో తీసుకుని వచ్చి ఎత్తుకు పై ఎత్తులు సమాజాన్ని చైతన్యపరిచేటటువంటి విధానం, స్పష్టమైనటువంటి ఆలోచన తీసుకుని మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుతూ మనకి ఒక రక్షణ కవచం లాగా, ఒక కంచు కోట మాదిరి ఆఫ్గా ఈ యొక్క సంస్థ పనిచేస్తున్నటువంటి తరుణంలో సమాజంలో వాస్తవాలు తెలియజేసేటటువంటి నేపథ్యంలో అనేక విషయాలు స్వామీజీ గారితో విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సత్వమేవతో లాభాంతో యత్ర ధీరాః మనసా వాచా తతః అత్ర సఖాయాః సఖ్యాః జాతే తత్రేషాం లక్ష్మీ గీతాధివాచిః
प्रणो देवी सरस्वती वाजेति वाजिनीपति धीनामभिप्रियवतु गौरी विमाय सरलाक्षत्यकपति त्रिपदी सा चतुष्पदी अष्टापदी नवपदी पुरुषी सहस्राक्षरा प्रवेद्यो ओम गणनाथं त्वा गणपतिं हवामहे कवीनाम अवस्रवस्तमं ज्येष्ठराजा ब्रह्मणस्पतः श्रृण्वन्नोतिभिः तात्रे समारम्भं भार्गवराम श्रीपादनृसिंहादिमध्यमां नागेश्वरानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां సభాయ నమః. సభా స్వరూప దత్తాత్రేయ నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఇంత మనసులో కూడా వచ్చి కూర్చుని ధర్మనిష్ట కలిగి ఉన్నాము, మేము అసలైన హిందువులము అని చాటి చెప్పడం కోసమని ఈ వేదికని ప్రాంగణాన్ని కూడా సుసంపన్నం చేస్తున్నటువంటి ఆహుతులైన మీ అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి తరఫున ఆశీస్సులు, నా తరఫున వ్యక్తిగతంగా నమస్కారాలు. కానీ మన ధర్మం మాత్రం ఒకటే, మన సంస్కృతి మాత్రం ఒకటే, మన లక్ష్యం మాత్రం ఒకటే. అదే భావంతో మన హృదయాల్లో బలంగా నాటడమే ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం. మన దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మన పూర్వీకులు మనకు అపారమైన సంపదను అందించారు. సేవ, శక్తి, జ్ఞానం, సంస్కృతి అనే సంపదను మనం కాపాడుకోవాల్సిన తరం. దాన్ని మరింత బలంగా కావడమే కాకుండా రాబోయే తరాలకు అందించడమే మన పవిత్రమైన బాధ్యత. మనం అందరం కలిసి ఐక్యంగా కలిసి నడిచినట్లయితే మన హిందూ సమాజం బలపడుతుంది, మన ప్రాంతం, మన దేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. హిందుత్వం యొక్క శోభనం, శక్తిని, సేవను ప్రపంచానికి చూపగలిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర భావం కలుగుతుంది. మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన ఆలయాలను, మన ఆడబిడ్డలను రక్షించుకోవడం ప్రతి హిందువుడిగా మన పవిత్రమైన కర్తవ్యం. అందుకే ఈ భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, ప్రైమరీ స్కూల్, కిండర్ గార్డెన్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు రామకృష్ణ సభాభవనంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదరాజు సత్యనారాయణరాజు బాబు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కోనపరాజు రామకృష్ణరాజులు మాట్లాడుతూ డిఎన్ఆర్ విద్యా సంస్థలు కేవలం విద్యకే కాక సంస్కృతి, సంప్రదాయాలు, క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు. ప్రిన్సిపల్ ఆర్ వరప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ చదలవాడ నిర్మల కుమారి, కిండర్ గార్డెన్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఆన్సీ జేమ్స్ మాట్లాడుతూ డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిబిఎస్ఈకి అప్గ్రేడ్ అయిన తర్వాత ఈ సంవత్సరం పొడవునా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన వారికి పాలకవర్గం చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సహాయ కార్యదర్శి ఆర్ రామకృష్ణరాజు, పాలకవర్గ సభ్యులు ఏవో పి రామకృష్ణరాజు తదితరులు బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించారు. తొలుత భోగి మంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు, చిన్నారులకు భోగి పళ్లు పోయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలలో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెల్లవారంగానే గొప్పియల్లో అలిగి ముక్కులు పెట్టే అందాల నా పల్లె గొప్పియల్లో రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో గొప్పెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొప్పియల్లో లంగా ఓడి గట్టి అమ్మాయిలు ఊగి గంగి రెండు సన్నాయిలు సంబరాలు వచ్చి మా పల్లెకు సంక్రాంతి పండుగొచ్చే మా గడవకు తెల్లవారంగానే గొప్పియల్లో అలిగి ముక్కులు పెట్టే అందాల నా పల్లె గొప్పియల్లో రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో గొప్పెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొప్పియల్లో లంగా ఓడి గట్టి అమ్మాయిలు ఊగి గంగి రెండు సన్నాయిలు సంబరాలు వచ్చి మా పల్లెకు సంక్రాంతి పండుగొచ్చే మా గడవకు లేవయ్యా లేచి రావయ్యా, లేవయ్యా లేచి రావయ్యా, బంగారు నీ తెలుగు తల్లి పలిరావని, బంగారు నీ తెలుగు తల్లి పలిరావని.
ఈరోజు ఈ హై స్కూల్లో అందరూ ముందుగానే సంక్రాంతి వచ్చినట్టు ఎంతో ఆనందంగా ఉండడం చూశాను. ఎందుకంటే పిల్లల్లో ఇంత ఆనందంగా ఉంటే మన అసోసియేషన్కి మన కాలేజీకి చాలా అదృష్టం. ఇక్కడ చదువుకునే పిల్లలు వీళ్ళే రేపు వాయు పౌరులు అవుతారని అనుకుంటున్నాను. వీళ్ళ ఆనందం కోసం మనం ఏదైనా చేయొచ్చు. కిండర్ గార్డెన్ స్కూల్లో భోగి మంటలు చూశాను. ఇక్కడ రాగానే అధ్యాసలు చూస్తున్నాను. పిల్లలు కూడా అన్ని రకాల డ్రెస్సుల్లో అన్ని మన పండగకి సాంప్రదాయ పండుగకి ఏం కావాలో ఆయన్ని వేసుకుంటాం. నాకు చాలా సంతోషంగా ఉంది. భోగి పంట వేసుకుంటాం పిల్లలకి ఇవాళ అది అవసరం లేదేమో అనుకుంటున్నాను. ఆ రోజుల్లో మనకి పంట వచ్చాక రైతులందరూ గ్రామాల్లో ఆనందంగా నేను తెలుసుకున్న చిన్నప్పుడు పాత బట్టలు కానీ పాత వస్తువులు కానీ వేసి భోగి మంట చేసుకుంటాం. భోగి మంట సంక్రాంతి రోజున పిండి వంటలు వండుకుని ఆనందంగా ఉంటాం. కనుమ రోజున నాన్ వెజిటేరియన్ కానీ ఏదో వంటలు నా చిన్నప్పుడు అయితే పలా చేసి పెట్టారు. ఆ రోజున ఇప్పుడు రోజు పలా చేసుకుంటున్నాం. ఆ రకంగా ఆనందంగా ఇంకా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆనందంగా సంపాదించుకుంటాం. ఫెస్టివల్ ఈజ్ వెరీ గ్రాండ్ ఫెస్టివల్ in our in and around surrounding localities. The people of this coastal belt mostly celebrate this Sankranti in a very big way, but it is a special festival, especially to our West Godavari district, because the culture of the festival has become famous only from these areas, because as already mentioned, this festival starts with the Bogi, next comes the Sankranti, Kanuma and Mukkanuma. The first day of the festival, Sankranti, is just starts after the Kharif season. All the farmers, after harvesting their crops, with the amounts of profit what they have gained, they celebrate this festival with joy. పండగగా చేసుకునే ముందు సంవత్సరం అంచేతనే బాగా హఠాసంగా చేశాం. దానికి తగ్గట్టుగానే పిల్లలందరూ కూడా మంచి ఉత్సాహంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందులోని అనేక మెడల్స్ వచ్చినాయి ఈ సంవత్సరం. అది కూడా స్టడీస్లో కూడా చాలా బాగా ఎదురుకెళ్తున్నారు. దీన్ని ఇంకా అభివృద్ధి చెంది నెక్స్ట్ ఇయర్కి బాగా ఉత్సాహంగా చేస్తామని మీ అందరి దగ్గర. సంక్రాంతి రోజుల్లో వచ్చే భోగి పండుగ, మకర సంక్రాంతి, కనుమ థీములకు తగ్గట్టుగా ఇక్కడ పిల్లల్ని రెడీ చేసి దాని ఇంపార్టెన్స్ని కూడా మేమందరం పిల్లలకి చూపించి బుర్ర కథలు, భోగి పళ్ళు కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు, చాలా రకాల నృత్య ప్రదర్శనలు, అవార్డులు పొందిన స్టూడెంట్స్కి బహుమతుల ప్రదానం, మనకి ముగ్గుల పోటీలు జరిగాయి. సో వీటన్నిటిలో కూడా బహుమతులు వచ్చిన స్టూడెంట్స్ని ఘనంగా సత్కరించడం జరిగింది. మన భారతదేశము విభిన్న సంస్కృతుల విభిన్న మతాల మేలు కలయిక. ఈ పండుగని ఆచరించుకోవడానికి ముఖ్య ఉద్దేశం CBSEలోకి వచ్చాం. వివిధ పండుగలను జరుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇలా పండుగలను జరుపుకోవటం వల్ల విద్యార్థులలో మత సామరస్యము, లౌకికవాదము అలవడాలనేది మా యొక్క మేనేజ్మెంట్ వారి ఆకాంక్ష, మా యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఈ దినము పిల్లలు ఆనందంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.